నేను మీ కరుణ కావూరి. ఈరోజు అమ్మమ్మ మాట, మంచి మాట ఏంటంటే, ఈ మానవ సంబంధాలన్నీ కూడా వట్టి భ్రమండి. ఇవి శాశ్వతాలు కాదు. ఈ రిలేషన్స్ అన్నీ కూడా కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, వారి వారి స్వార్థాన్ని బట్టి, వాళ్ళ అనుకూల పరిస్థితులను బట్టి మారిపోతూనే ఉంటాయి. ఈ రిలేషన్స్ మన రక్త సంబంధీకులైనా, బయట వాళ్ళైనా, ఆఖరికి మన తల్లిదండ్రులు, మన కడుపును పుట్టిన బిడ్డలైనా, మన భర్త అయినా, సోదరులైనా, ఎవరైనా సరే వారికి అనుకూలంగా ఉన్నంతసేపు బంధం నిలబడుతుందండి. లేదా ఆ బంధం తెగతెంపులే. కానీ ఒకే ఒక్క బంధం ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనల్ని విడిచిపోనటువంటి ఒక బంధం ఉందండి. అదేంటో చెప్పనా? ఆ దైవ సంబంధం. ఆ దైవం మనకి తోడు నీడగా అండాదండగా ఉండి ధైర్యాన్ని ఇస్తూ ఎప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఈ కలియుగంలో దైవాన్ని తప్ప ఎవ్వరిని నమ్మకూడదండి. ఈ కలికాలంలో రిలేషన్స్కి అసలు వాల్యూయే లేకుండా పోతుంది. అందుకే చెప్తున్నా, ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు నమ్ముకొని ఆ దైవానికి మనస్ఫూర్తిగా డెడికేట్ అయితే ఆ దైవమే వాళ్ళని కొండంత అండాదండగా నిలబడి ముందుకు నడిపిస్తారు. అంతేకాదు, మనం కూడా మనశ్శాంతిగా హ్యాపీగా ఉండొచ్చు. ఉంటానండి.